ప్రైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. నగరపాలక సంస్థ అసమర్థ పాలకుల చేతిలో చిక్కి కన్నీరు ఇల్తుందని జిల్లా జనసేన అధికార పార్టీ ప్రతినిధి ఆళ్ల హరి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్న నగర కమిషనర్ కి కానీ మేయర్ కి కానీ చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. శనివారం ఆయన జనసేన టీడీపీ నాయకులతో కలిసి శ్రీనివాసరావు తోట కేవీపీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. వెహికల్ షెడ్యూలో పాడైపోయిన ట్రాక్టర్లను ఈ ఆటోలను పరిశీలించారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వస్తుందని, వాన పడ్డంతో దోమలు ఈగలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా క్షీణించిన పారిశుద్ధ్యంతో ప్రజలు ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోరాడుతుంటే కమిషనర్, మేయర్ ఏసీ కార్లలో తిరుగుతూ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క నిమిషం చెత్త కుప్పల దగ్గర ఉంటే ప్రజల బాధ అర్థమవుతుందన్నారు. ఏసీ గదులు దాటి వారు ప్రజల మధ్యకు రావాలని కోరారు. 10 లక్షల మంది జనాభా ఉన్న నగరానికి 10 చెత్త ట్రాక్టర్లు కూడా సరిగ్గా పనిచేయడం లేదని విమర్శించారు. 57 డివిజన్ల నుంచి చెత్త సేకరణకు కనీసం ఉండాల్సిన స్థాయిలో ట్రాక్టర్లు, ఆటోలు లేకపోతే వాటిని సమకూర్చడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను, చివరికి చెత్త పన్నులు కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు ప్రజలకు అదే స్థాయిలో మౌలిక వస్తువులు కూడా కల్పించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. చివరికి రక్షిత మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో నగరపాలక సంస్థ పాలకులు ఉండడం దురదృష్టకరమన్నారు. నగరంలో అనేక చోట్ల మంచినీరు రంగుమారి వస్తున్నాయని, వానతో కూడిన నీరు సరఫరా అవుతుందని ప్రజలు మొత్తుకుంటున్నా వినేవారు లేరని ధ్వజమెత్తారు. గుంటూరు నగరంలో పారిశుధ్యం ఏ స్థాయిలో ఉందో చూస్తూ ఉంటే మనం ఈ దృశ్యాన్ని కనుక చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఇది గుంటూరు శ్రీనివాసరావు తోటలోని 6వ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇదే పరిస్థితి గుంటూరు నగరంలో 57 డివిజన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందా ఉంది. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా చేశారు ఈ యొక్క నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి గారు, అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ మేయర్ గారు కూడా. ప్రజల ఆరోగ్యం ఎలా పోతే మాకేమిటి, ప్రజలు ఎలా ఉంటే మాకేమిటి, ప్రజలకు ప్రాణాలు పోతే మాకేమిటి, మేము మాత్రం ఏసీ కార్లో తిరుగుతాం, ఏసీ హాల్లో ఉంటాం అని చెప్పి ఉన్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోలా. అసలే వానాకాలం వచ్చింది, ఎక్కడ చెత్త అలా ఉంటే దాని మీద వాలేటువంటి ఈగలు కానీ, దోమలు కానీ, వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు కానీ, మలేరియా, టైఫాయిడ్ వచ్చి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిండిపోయి ఉన్నారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వచ్చి ప్రజలు మరణించేటువంటి పరిస్థితిలో ఉంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం ఈ కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ దురదృష్టకరం. గుంటూరు నగరం అనేది దాదాపుగా 10 లక్షల మంది పైగా జనాలు ఉన్నారు. 2,70,000 ఇళ్ళు ఉన్నాయి. దాదాపుగా ఈ సరౌండింగ్ మొత్తం కూడా 160 కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్నటువంటి నగరపాలక సంస్థ గొప్పగా చెప్పినటువంటి ఈ నగరపాలక సంస్థ పనితీరు మాత్రం ఎక్కడ కూడా ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైంది. ముఖ్యంగా చూసుకుంటే 57 డివిజన్లకు సంబంధించి దాదాపుగా 26, 27 ఆటోలు నడుపుతున్నామని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నా ఆ వాటిలో కూడా 18 ఆటోలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి. ట్రాక్టర్లు అయితే అసలు ఒకవైపు వెనకాల అసలు బాడీలా లేదు, వాళ్ళు చెత్త తీసుకెళ్తా ఉంటే రోడ్డు మీద పడిపోతా ఉన్నాయి. ఎక్కడా కూడా వాళ్ళు వాటిని మరమ్మతులు చేయించినట్టు కానీ ఎక్కడ లేదు. మేము వెహికల్ షెడ్లోకి వెళ్ళి చూస్తే అన్నీ కూడా మూలన పడేసి తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి కమిషనర్ గారు అంతా బాగుంది, పారిశుధ్యం బాగుంది, మా పరిపాలన బాగుంది, మేము ప్రజలకు మౌలిక సదుపాయాలు వహిస్తున్నాం అని చెప్పి చెబుతా ఉన్నారు. మరి గొప్ప అయినటువంటి నగర మేయర్ గారు అయితే అసలు ఇంట్లో నుంచి బయటికి రావట్లా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ. ముఖ్యంగా ఈ ఆటోలు స్వచ్ఛాంధ్ర పథకంలో భాగంగా ఈ ఆటోలు ఇస్తే వాటిని ప్రారంభించడానికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, దరిద్రపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాటు వాళ్ళని మూలపడేయడం వల్ల వాటి బ్యాటరీలు పాడైపోయి ఈ రోజున మూలపడిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఇంకా నగర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా సరే అధికారులు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, గుంటూరులో ఉన్నటువంటి పారిశుధ్యాన్ని మాత్రం బాగు చేయాలి. ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి, అన్ని రకాల వ్యాధులతో హాస్పిటల్ నిండిపోయి ఉన్నాయి. ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజలు చచ్చిపోతూ ఉంటే, పిట్టలు రాలిపోతూ ఉంటే మీకేం అనిపించట్లేదా? చీంగుట్టినట్టు లేదా? మీరు చదువుకున్నారు కదా, మీ చదువు ప్రపంచానికి ఉపయోగపడాలి కదా, ఈ సమాజానికి ఉపయోగపడాలి కదా. మిమ్మల్ని తీసుకెళ్లి 57 డివిజన్లకి మెయిన్ చేసింది ఎందుకు? మిమ్మల్ని ఊరికి ప్రథమ పౌరులు అని చెప్పుకోవడానికేనా? ఈ పారిశుధ్యం గురించి కానివ్వండి, ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు కానివ్వండి పట్టించుకోరా? అది ఎక్కడ చూసినా కూడా నగరంలో మురికి నీరు వస్తూ ఉంది కదా, నగరం డయేరియా ప్రమాదం నెలకొంది కదా. ఇక్కడ గుంటూరులో కూడా డయేరియా ప్రమాదంతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు కదా.
మురికి కూపాల్లో వాటర్ పైపులు వచ్చి అవన్నీ లీకులు అయ్యి వాటర్లో కలిసిపోతా ఉంది. ప్రజలు మంచిలు తాగడానికి కూడా బాధపడతా ఉన్నారు, వాసన వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనీసం మీకు చీమకుట్టినట్లు లేకపోవడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా నగర మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క దీనికి బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే ఎక్కడా కూడా చెదారం లేకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని, శుభ్రమైనటువంటి వాతావరణం కల్పించాలని కోరుకున్నాం. లేకపోతే కార్పొరేషన్ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తాం.